కానీ ఈ ఫోటో కొంతమంది పెద్ద పెద్దలు పెట్టుకుంటారు. ఫోటో మోడీ ఫోటో ఇక్కడ పెట్టారు. ఇప్పుడు పెట్రోల్ అవసరం లేదు, మొత్తం తెలంగాణలో అందరూ గెలిచిపోయింది. ఇక మోడీ ఇచ్చే పైసలు తప్ప, మోడీ ఇచ్చే సంక్షేమ పథకాలు తప్ప వేరే ఒక్కరు కూడా ఎవరు ఇస్తారని తెలిసే ఇలా ఇక్కడే కాదు, ఏ ఊరికైనా కూడా మేము మోడీ కొట్టేస్తామంటున్నారు. గుడితో పాటు గుడి కంటే ముందు కూడా మోడీ సార్ మాకు అన్ని ఇస్తాం అనుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా గుడి కడతారు అనుకున్నారా మీరు? మీ కళ్ళారా చూస్తారు అనుకున్నారా? ఇవాళ మీరు చూసారు, మీ పిల్లలు చూసారు, మీరు చూసారు, మీ పిల్లలు చూసారు, మనవాళ్ళు మనవరాలు చూసారు. ఒకప్పుడు మరి చెప్పుదురు, అరే మా కాలంలో పెద్ద 100 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పుకుంటారు, మా కాలంలోకి ఇట్లా జరిగిందని చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు? రే మా కాలంలో గుడి కట్టారు, గుడి కట్టే కూడా చూసామని చెప్తారు, చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు రేడియో వచ్చింది, ఇప్పుడు టీవీలు డైరెక్ట్ చూస్తారు. అప్పుడు రేడియో ఇందురు, ఇప్పుడు టీవీలు చూస్తారు. కాబట్టి మోడీ పేదోడు, ఛాయంపున్న వ్యక్తి ప్రధాని అయింది కాబట్టి, ఇలా పేదోళ్ళ కష్టాలు పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి ఇవాళ బియ్యం ఇస్తున్నాడు, వ్యాక్సిన్. మనం అందరు వ్యాక్సిన్ తీసుకుంటారా? కరోనా ఇంజక్షన్ తీసుకుంటారా? ఎన్ని? 3 2 ఒక్కటంతే తెలుసా? అది పైసలు ఇచ్చినావా? పైసలు ఎలా? ఒక్కదానికి 5,000 10,000 రూపాయలు ఉంటుంది. ఇలా 5,000 10,000 రూపాయలు మీరు కట్టమంటే ఇంతమంది కడుతురావాలన్నా మనం కడుదామా? ఇలా బతుకుతామా మనం? మనకే ఫ్రీగా ఇచ్చాడు, ప్రపంచం మొత్తం ఫ్రీగా ఇచ్చాడు. ప్రపంచం మొత్తం మంది మోడీ గారు కాలు మొక్కుతారు. ఈ దేశం కాదు, ఆ పక్క దేశంలో కూడా మోడీ గారు కాలు మొక్కుతారు. అబ్బా మాకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి మా దేశంలో కాపాడిండి అని చెప్పాను. మోడీ గారు ఎప్పుడు మీకు బియ్యం ఇస్తా అని చెప్పలే, మీకు ఫ్రీ సిలిండర్ అని చెప్పలే, మీ గ్రామాల్లో పైసలు ఇస్తా అని చెప్పలే, ఏం చెప్పలే. చెప్పకుండా అయోధ్యలో గుడి మాత్రం కట్టిస్తాడు, డబ్బులు ఇచ్చాడు. ఇలా అయోధ్య మాత్రం కట్టించాడు. మిగతా ఎవ్వి చెప్పకుండా అన్ని చేసాడు. అవునా కాదా? ఇప్పుడు మన ఓటేసారు. మీరు ఎవరు ఓటేసారు? చేతికి మంచి వాళ్ళు అవద్దాం అంటారు, చేతికి వేస్తామంటున్నారు. ఎందుకు వేసారు? చేతికి వేపాలి. చేతికి దేనికోసం వేయాల్సి వచ్చింది? ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు ఇక మోడే, ఈ ఏడమైనా మోడీ ఎన్నికలు అంటున్నారు. ఇక మొన్న జాబ్స్ ఇంకా 6 గ్యారెంటీలు ఇస్తున్నారు కదా, ఇచ్చిరా? మరి ఛాన్స్ మాకే గట్టనికి ఇష్టం, మరి మాకే ఆ ఛాన్స్ ఇప్పుడు ఇస్తే మాకు మొన్న ఎందుకు ఇవ్వలే? కాదు, ఇక్కడ మా వాళ్ళు అందరు కొట్లాడేది కాదవా? కాదు, ఇప్పుడు కొట్లాడింది నేను కొట్లాడినా. ఎవరి కోసం కొట్లాడినా? మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడినా. నేను జైలుకి పోయినా. అవునా కాదా? కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా? పోలే. పోయినాం. ఉద్యోగస్తులు చెట్టుకోరు పుట్టగోరు చేసి కొట్లాడినా. నేను జైలుకి పోయినా. కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయారా? మీకు రుణమాఫీ ఇవ్వాలని చెప్పి కొట్లాడినా, కేసు పెట్టిన మీద. కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్పి తిరుగుతా సూర్య పెడితే రాళ్లతో కొట్టిన, మళ్ళీ కాళ్ళు చేతులు తలకాయలు వలిగినాయి, మళ్ళీ నా మీద కేసు పెట్టారు. దళితుల కోసం కొట్లాడినాం, ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో పేద రిజర్వేషన్ కోసం అన్ని కొట్లాడినాం. మరి మాకు ఓటేస్తారా? అటు ఓటేస్తారా? నా మీద ఎన్ని కేసులు తెలుసా? నా మీద 100 కేసులు ఇప్పుడు నా మీద. 2 సార్లు జైలుకి పోయినా. మీరు ఓటేసి గెలిపించాక నేను ఇంట్లో కూర్చోలే, టీవీలు చూస్తారు కదా, నేను ఇంట్లో రెస్ట్ తీసుకోలే. తిరిగినా, మీకోసం తిరిగా, కష్టపడి తిరిగినా. మీరందరూ పిల్లలు పోతే అడిగిపోతారు. నా భార్య పిల్లల్ని నిష్పట్టి తిరుగుతున్నా బయట. నాతో పాటు మా కార్యకర్తలు తిరుగుతారు. మా కార్యకర్తలు కూడా ఒక్కసారి పేదల కోసం కొట్లాడితే పేదల రాజ్యం వస్తుందని చెప్పి కొట్లాడాం. లాస్ట్కి మీరు ఏం చేశారు? మా తిండి నోటికాడ బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్ ఇచ్చారు. అవునా కదా? ఎందుకు ఓటేశారు? 2,500 రూపాయలు మీకు ఇస్తానన్నాడు మహిళలకు. మా మహాలక్ష్మి వచ్చింది, మీ అకౌంట్ చూసుకొని పైసలు పడేవచ్చు, పడేవచ్చు. 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిర్రా? ఎన్ని రోజులు ఇస్తున్నారు? 100 రోజులు ఇస్తున్నారు. అవునా కదా? ఇలాంటికి ఎన్ని రోజులు అయింది? 8 రోజులు అయిపోయింది. ఇంక 20 రోజులే. 2,500 రూపాయలు మీ అకౌంట్లో మహిళలకి ఇస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నాడు, అక్కడ 1,00,000 రూపాయలు మహిళలకు ఇస్తారట. 2,500 ఇస్తారో 1,00,000 రూపాయలు ఇస్తారట ఆయన. 1,00,000 రూపాయలు ఇస్తారట ఆయన. మహిళలందరూ కష్టపడతారు. ఉద్యోగాలు 50% మహిళలకు ఇస్తారు. ఆయన పార్టీలో 50% పోస్టులు ఇస్తున్నాడు ఆయన.
మొన్న టికెట్లు ఇస్తేనే 50% టికెట్లు ఇవ్వలే మహిళలకు. ఇప్పుడు ఆయన ఇస్తారట. ఎట్లా రాడు, దేశంలో మోడీ తప్ప ఇంకోళ్ళు వస్తారా? కాబట్టి ఎట్లా రాడు కాబట్టి అన్ని ఇస్తాంటారు. ఇక ఇలా 2,500 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నారు. ఏలే కదా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిండా మీకన్నా 4,000 రూపాయలు? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిండా? అవి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. అవి ఇయ్యలే. 15,000 రూపాయలు రైతు బంధు లెక్క భరోసా ఇస్తున్నాడు. అవి ఇయ్యలే. కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు. అవి ఇయ్యలే. 80 రోజులు అయిపోయింది. ఇంకా 20 రోజులు ఉన్నది. ఇక రేపో ఎల్లుండో ఎన్నికల కోడ్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తారు? ఇద్దాం అనుకుంటే ఎన్నికల క్వశ్చన్ ఇయ్యాలి అంటారు. మళ్ళా ఏం చేస్తారు? మళ్ళా మా కోటేస్తారా ఇస్తాడు, మళ్ళీ ఓటేస్తారు. ఇలా మోడీ సార్ ఏం లేకుండా ఇస్తుండ లేదా? మీకు ఏం చెప్పకుండా ఇస్తారు. మోడీ సార్ పైసలు లేకుండా గ్రామాలకు రోడ్లు కూడా రావు. ఒక్క పైసా రాదు. అవునా కాదా? కాబట్టి దయచేసి అట్లా, కాబట్టి దయచేసి ఆలోచించండి. మాయ మాటలు నమ్మద్దమ్మా. మీ అకౌంట్లో ఈ పైసలు ఇస్తాము, ఆ పైసలు ఇస్తాము, ఇవి వేస్తాము, అవి వేస్తాము అంటే నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు మోడీ లాంటి ఆ మహానుభావుడు మీ పేదల కోసం పనిచేస్తే, పేదోళ్ళే ఇలా మోసం చేసి ఆయనకు ఓటేయకుండా ఇంకోటి ఓటేస్తే, ఇప్పుడు మీకోసం మేము కొట్లాడితే మాకు ఓటు ఎక్కిపోయా. మా భార్య పిల్లలు ఏమంటారు? వాళ్ళ కోసం గంట కొట్లాడితే మీ జీవితాలు నాశనం చేసుకుంటారు. వాళ్ళ ఓటు మాత్రం ఇష్టపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అంటారా? ఈ రోడ్డు ఎవరు వచ్చి ఈ రోడ్డు మోడీ పైసలే. ఈ రోడ్డు కూడా మోడీ పైసలే. అన్ని మోడీ ఇస్తారు. అన్ని చెప్తున్నారు. చక్క మాకు ఈ అదే తలకాయ పిలుస్తుంది. మాకు అన్ని చెప్తున్నారు. కొట్టాడిని మేమే ఓడించుకు పట్టించింది. మిమ్మల్ని వస్తారా రేపటి నుంచి? 20 రోజులు ఇంకా 10 రోజులు అయితే ఊర్లో ఆ కర్ణాటక పక్క రాష్ట్రంలో గిట్టిన 6 గ్యారెంటీ అన్నారు. ఏం ఇప్పుడు సంవత్సరమే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? 500 రూపాయలకే సిలిండర్ అంటారు. 500 రూపాయలకే సిలిండర్ అంటారు. మళ్ళీ ఓటేస్తారు. ఇక ఏం చేస్తారు? 500 రూపాయలు సిలిండర్ ఇష్టం కదా, ఇది ఇష్టం, అవి ఇయ్యమా అంటారు. మళ్ళా ఎందుకంటే జీతాలే పరిస్థితి లేదు. జీతాలకి పైసలు ఏంది? మీకెట్లా ఇస్తాడు? వేయించుకున్న ఇంకా వేయించుకున్నారు. నేను ఇష్టపెడతాను. ఇప్పుడు ఈ 100 రోజులు అయిపోయినాక కాంగ్రెస్ వాళ్ళు ఇష్టపెడతాను. మీ అందరు రోడ్డుకి ఎక్కా, నేను కూడా రోడ్డుకి ఎక్కా. మీకోసం కొట్లాడు కదా. మళ్ళీ మేము కొట్లాడాలి. మేము కొట్లాడాలి. ఓటు మాత్రమే అటేయాలి. ఏడ ఫలితం దక్కింది ఓటేసాను. మొన్న ఏడు దక్కింది అయిపోయి, ఉన్న ఫలితం పీకింది అయిపోయా. మళ్ళా 5 సంవత్సరాలు ఎవరేటో ఎవరు చచ్చిపోతాం మేము. నేను వస్తాక నా విషయం చెప్తలేను. అక్క ఇక ఎమ్మెల్యే వెళ్ళి ఇప్పుడు ఎంపీ మీరు గెలిపిస్తారని చెప్పి అమ్మవారైనా ఎమ్మెల్యే ఆపి ఎంపీ మీకోసం మీకు సేవ చేసే అవకాశం ఇచ్చింది. అరే కరీంనగరే కాదు, పార్లమెంట్ మొత్తం సేవ చేయమని చెప్పి అమ్మవారే ఆపినట్టున్నది మీ అందరూ ఓట్లు వేయించుకోవడానికి. అవునా కదా?